వినాయక చవితి సందర్భంగా విభిన్న రూపాల్లో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. కనురెప్ప వెంట్రుక చివరన నాట్యం చేస్తున్న వినాయకుణ్ణి సూక్ష్మ శిల్పం తయారు చేశాడు వరంగల్ జిల్లాకు చెందిన మట్టెవాడ అజయ్ కుమార్. మైక్రో వినాయకుడి గురించి వివరిస్తున్న మట్టెవాడ అజయ్ కుమార్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ రోజు ప్రారంభమయ్యే గణపతి ఉత్సవాలకైతే వివిధ రకాలతో కూడినటువంటి విగ్రహాలను తయారు చేస్తారు. ఈ విగ్రహాలు అన్నది ఏ విధంగా చేస్తారనే పిఓపి కావచ్చు, మట్టి విగ్రహాలు కావచ్చు, లేదంటే ఐరన్తో పాటు ఏదో సమ్ మెటల్తో చేస్తుంటారు. కానీ కంటి రెప్ప పైన ఊసు అయితే ఉంటుందో దానిపైన గణేషుని తయారు చేసి ఔరా అనిపిస్తున్న అజయ్ కుమార్తో మనం ఉన్నాము. ఇతను వరంగల్కు చెందినటువంటి మట్టెవాడ అజయ్ కుమార్. ఇతను ఏంటంటే ప్రపంచంలోనే రెండవ మైక్రో కళాకారుగా గుర్తింపు పొందారు. చేసినటువంటి కళాకారులు ఏంటి, గతంలో ఏం చేశారు, తనకి గుర్తింపు ఎలా వచ్చిందనే విషయం పైన అతన్ని అడిగి తెలుసుకుంటాము. అజయ్ గారు, మీరు గతంలో ఏం చేశారు, అసలు ఈ వినాయకుడిని చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ అంటే గణపతి నవరాత్రి ఉత్సవాలని మీరు ఇలా చేశారు, దీనికి ఎంత సమయం పట్టింది మీకు? నేను చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర బంగారం పని నేర్చుకున్నాను. మా నాన్నగారు మట్టెవాడ వెంకటాచార్య గారు స్వతంత్ర సమరయోధులు. వారు గురువింద గింజలపై శిల్పాలు చెక్కేవారు అన్నట్టు. అది నేను చూసుకుంటూ తర్వాత బియ్యం గింజల మీద పెయింటింగ్ చేయడము ప్రారంభించాను. ఆ పెయింటింగ్ చేసిన తర్వాత మన రామప్ప శిల్పాలు, మన పెద్ద పెద్ద కట్టడాలు చిన్నదాని మీద చేయడము, ఇట్లా చేసుకుంటూ వచ్చి అప్పుడు ఎవరు వరంగల్కి వచ్చినా కానీ ఆ ప్రముఖులకు వాళ్ళకి స్వయంగా పోయి వాళ్ళకి బహుకరించడం, వారికి చూపెట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం మొదట్లో అది చేసేవాడిని. అంటే 40 సంవత్సరాల కింద నుండి నేను మైక్రో ఆర్ట్ చేస్తున్నాను. ఇటీవల నేను ఒక 25 సంవత్సరాల కింద ఈ మైక్రో ఆర్ట్స్ సూదిరంధ్రంలో చేసే మైక్రో ఆర్ట్స్ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక 15 సంవత్సరాలు దాని యొక్క సాధన చేసి 10 సంవత్సరాల నుండి సూదిరంధ్రంలో శిల్పాలు చేస్తున్నాను. ఈ సూదిరంధ్రంలో శిల్పాలు చేయడం అనేది అది చాలా ఓర్పుతో కూడుకున్నది. నేను ఆ శిల్పాలు చేసే సమయంలో కూడా ఊపిరి బిగపట్టుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతోటి వచ్చే కదలిక గూడా నాకు అది పనికి రాకుండా అయిపోతుందన్నట్టు. అందువల్ల నేను ఇది చేయడానికి ఒక 3, 4 నెలలు సమయం పడుతుంది. ప్రతిరోజు 4, 5 గంటలు, ఒక్కొక్కసారి 7 గంటలు, 10 గంటలు గూడా సమయం తీసుకున్న రోజులున్నాయి. ఈ వినాయక చవితి సందర్భంలో నేను గతంలో 2019లో సూదిరంధ్రంలో వినాయకుడిని చేశాను. ఇప్పుడు ఈ రోజు చేసింది కనురెప్ప వెంట్రుక పైన ఆ చివరన ఒక గణేశుడు నాట్యం చేస్తున్న భంగిమతోటి నేను చేయడం జరిగింది. దీన్ని చేయడానికి నాకు 2 నెలల సమయంలో 120 గంటల టైం పట్టింది. దానికి వాడిన మెటీరియల్స్ ఏమిటి అంటే మైనం. నేను స్వతహాగా చేసుకున్న ఒక మైనము, తర్వాత కలర్ వేయడానికి గొంగళి పురుగు వెంట్రుకలు, కొన్ని నైలాన్ ముక్కలు, తర్వాత ప్లాస్టిక్ పౌడరు, ఇదంతా దాన్ని ఉపయోగించి నేను ఒక శిల్పాన్ని తయారు చేయడం జరిగింది. దాని సైజ్ ఏంటంటే 370 మైక్రాన్లు. అంటే అది ఎట్లా వర్ణించాలి అని అంటే, మన కంట్లో ఒక ధూళి పడితే ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో ఉంటుంది వినాయకుడు. అది చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అంటే ఇంత మైక్రోన్లో చేయడానికి గల అంటే ఇలాంటి ఆలోచన ఎలా వస్తాయి అసలు? మనకి ఏంటంటే మైక్రోతో చేస్తారు. సో ఏంటంటే చాలా రేర్, అంటే మైక్రోస్కోప్లో కానీ చూస్తే కానీ కనపడదు. అలాంటి చేయడానికి ఎంత ఓర్పు, సహనం కావాలి. దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. ప్లస్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ అంటే ఓపిక కావచ్చు, చాలా ఉంటుంది. దీన్ని ఎలా చెప్పచ్చు మీరు? ఇది ఒక ఏదైనా పెద్ద వస్తువును చిన్నగా చూపించాలనే నాకు ఉంటుంది. పెద్ద పెద్ద కట్టడాలను అతి సూక్ష్మంగా కంటికి కనిపించే అంత పెద్దవాటిని కంటికి కనిపించని చిన్న పరిమాణంలో చేయాలనేదే నా ఆశయము, నా కోరిక. అదే విధంగా నేను ఈరోజు సూదిరంధ్రంలో శిల్పాలు చేస్తున్నాను. ఇంకా నేను పని చేసేటప్పుడు నా స్టూడియో రూమ్లోకి వెళ్ళిపోతే నాకు ఈ ప్రపంచంతో సంబంధమే ఉండనంత డీప్ ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నాకు బయటి సౌండ్స్ కూడా రాకుండా ఉండే విధంగా చూసుకొని రాత్రిపూట ఈ పనులు చేస్తుంటాను. వరంగల్ జిల్లాలో మాత్రం ఇట్లాంటి కళాకారులు ఉండడం మాత్రం మనకు గర్వంగా చెప్పుకోవచ్చు. కంటి రెప్ప ఊసు పైన ఏదైతే ఉందో
దానిపైన మైక్రో 0.375 మైక్రోలో వినాయకుడిని తయారు చేయడం అయితే చాలా అరుదు. రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ప్రపంచ స్థాయిలో ఇలాంటి కళాకారులు అయితే లేవని చెప్పొచ్చు. కాకపోతే మన దగ్గర ఇలాంటి కళాకారులు మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే మన అజయ్ గారు చెప్పేది ఏంటంటే, గతంలో కూడా మేము చేశాము. వరల్డ్ స్థాయిలో మేము ఇలాంటి కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు చేయాలంటే మాకు ఆర్థిక సహాయం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా కావచ్చు, లేదా ఎన్‌జిఓలు కావచ్చు. ఎవరైనా మాకు సహకరిస్తే మాత్రం ఫ్యూచర్ జనరేషన్ అయితే ఉందో వాళ్ళకు కూడా మేము వీటిని ఎలా చేయాలనే నైపుణ్యాలు అయితే కల్పిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, సంస్కృతి టీవీ, వరంగల్.